ప్రభునందు ప్రియమైన వారులారా, ఈ దినాన్ని ప్రత్యేకంగా ఈ యొక్క 100 మంది పాస్టర్స్ కాన్ఫరెన్స్ చెప్పడానికి ఆశిస్తున్నాను. మరి చిన్నబడంలో అంటే పలాస దగ్గర ఉన్న చిన్నబడంలో మనం గతంలో మీకు అనౌన్స్ చేసినప్పుడు సెప్టెంబర్ 13 అని చెప్పాం. కానీ సెప్టెంబర్ 13 అక్కడ కొంతమంది పాస్టర్స్ మీటింగ్స్ ఉండడం వల్ల కోఆర్డినేటర్ గారు బిషప్ డిఎస్విఎస్ కుమార్ గారు 15వ తారీఖు దాన్ని పోస్ట్పోన్ చేయమన్నారు. కనుక చిన్నబడంలో జరగబోయే పాస్టర్స్ కాన్ఫరెన్స్ సెప్టెంబర్ 15వ తారీఖుని సోమవారం జరుగుతుంది. మరి 100 మంది పాస్టర్స్ అని అనుకున్నాం, కానీ కుమార్ గారు ఇంకో 10 మంది ఎక్స్ట్రా వస్తారంటే అలాగే అని చెప్పండి. కనుక 110 మంది పాస్టర్స్ వస్తున్నారు. అంటే మనం సుమారుగా 11,000 మందికి పైగా వారి సభ్యులు కలిసినట్లు లెక్కండి. 110 మంది పాస్టర్స్తో మనం మాట్లాడడం అంటే. కనుక మీరు ప్రార్థన చేయండి. సమయం చాలా దగ్గరికి వచ్చింది కాబట్టి ఆ దినం కొరకు నా వరకు నేను ప్రత్యేకంగా ప్రార్థన చేస్తున్నాను. సంఘం అంతా ప్రార్థన చేస్తున్నారు. అనేకులైన వారు నాకు ఇన్ఫర్మేషన్ ఇస్తున్నారు, అయ్యగారు ప్రార్థన చేస్తున్నారు ఈ కాన్ఫరెన్స్ గురించి అని. నేను ప్రార్థన చేసేటప్పుడు ఆ రోజుని ప్రత్యేకంగా పరిశుద్ధాత్మ ఆ పాస్టర్స్ అందరి మీదకి రావడం నేను చూశానండి. ఆ రోజుని దేవుడు గొప్ప అద్భుతం చేయబోతున్నాడు. మరి నేను కోఆర్డినేటర్ గారికి రాసేటప్పుడు ఒక మాట రాసింది ఏంటంటే, ఆ రోజు మీటింగ్కి వచ్చిన పాస్టర్స్ అందరూ ఒక నూతనమైన అనుభవంతో, నూతనమైన శక్తితో వారి సేవను ముందు కొనసాగించుకెళ్తారని చెప్పానండి. కనుక మీరందరూ ప్రార్థన చేయండి. మరి ఈ కాన్ఫరెన్స్ అంతటికి నేనే స్పాన్సర్ చేస్తున్నానండి. వచ్చే ప్రతి పాస్టర్కి కూడా ట్రావెల్ ఇస్తున్నాం, అలాగే వారికి మంచి భోజన ఏర్పాట్లు చేస్తున్నాం. కనుక దాని గురించి కూడా ప్రార్థన చేయండి. అలాగనే మీ ప్రార్థనలో ప్రతి పాస్టర్ని వారి పరిచర్యను, అలాగే కోఆర్డినేటర్ గారిని, అలాగే మరి కాన్ఫరెన్స్లో ఫస్ట్ సెషన్లో మాట్లాడే శామ్యూల్ బెన్విక్టర్ గారి గురించి, అలాగే సెకండ్ సెషన్లో మాట్లాడే నా గురించి, అలాగే మాతో వస్తున్న ఆ టీం అందరి గురించి ప్రార్థించేయండి. ఆ రోజున దేవుడు ఒక ఆశ్చర్యకరమైన అద్భుతకరమైన కార్యం జరిగించాలనేది నా ఆశ. దేవుని యొక్క మహత్ కార్యం ఆ రోజు మేము చూడాలనేది మా ఆశ. కనుక మీ అనుదిన ప్రార్థనలో సెప్టెంబర్ 15వ తారీఖుని చిన్నబడం పలాసలో జరిగే ఆ కాన్ఫరెన్స్ని జ్ఞాపకం చేసుకోండి. ఆ తర్వాత మీకు వాటి రిపోర్ట్స్ మేము తెలియజేస్తాం. ఆ వీడియోస్ అవి మీరు చూస్తారు. ఆ పాస్టర్ చెప్పే సాక్ష్యాలు, జరిగిన కూటమి ఎలా జరిగింది అనే వివరణలన్నీ మీరు దాంట్లో చూస్తారు. కనుక నా గురించి ప్రార్థించేయండి, శామ్యూల్ బెన్విక్టర్ గారి గురించి ప్రార్థించేయండి, బిషప్ డిఎస్విఎస్ కుమార్ గురించి ప్రార్థించేయండి, వస్తున్న 110 మంది పాస్టర్ గురించి ప్రార్థించేయండి, నాతో వస్తున్న టీం గురించి ప్రార్థన చేయండి. మే గాడ్ బ్లెస్ యు ఆల్.